హాయ్ అండి అందరికీ. నేనైతే లోటస్లు పెంచుదామని ఆన్లైన్ నుంచి అయితే లోటస్ విత్తనాలు అయితే ఆర్డర్ పెట్టానండి. 30 రూపాయలు పడిందండి. 15 విత్తనాలు అయితే ఇచ్చారు. ఇలా హోల్ ఉన్న సైడ్ అయితే రఫ్ చేసుకోవాలంటండి. అదే చింతపిక్కకి ఎలా పై పొపర అయితే లేస్తుందో అలాగైతే రఫ్ చేసుకోవాలంటండి. చూసారా, ఇలా హోల్ ఉన్న సైడ్ అయితే అన్నీ నేను రఫ్ చేసుకున్నానండి. రఫ్ చేసుకుని వాటర్లో అయితే నానబెట్టుకోవాలంటండి. నేనైతే వాటర్లో నానబెట్టానండి. నానబెట్టిన రెండో రోజుకి ఇలా మొక్కలు అయితే వచ్చేసినాయండి, మొలకలు అందులో నుంచి. చూసారా, నేను నానబెట్టిన అన్నీ మొలకలు వచ్చినాయి, కానీ అన్నీ ఊడిపోతున్నాయండి. అందులో నుంచి ఊడొచ్చేస్తున్నాయండి. ఇంకా నేను గిన్నెలో వేసి కొద్దిగా మట్టి వేసి పెట్టాను, అయినా సరే అలాగే ఊడొచ్చేస్తున్నాయి. ఇంకా నేను డైరెక్ట్గా మట్టిలో పెట్టేద్దామని మట్టిలో అయితే పెట్టేశానండి. 15 గింజలకి ఇంకా 4 గింజలు అయితే మిగిలినాయండి. ఆ 4 గింజల్లోనూ 2 గింజలు అయితే డైరెక్ట్గా పెట్టేశానండి. పెట్టేస్తే ఇదైతే సక్సెస్ అయిందండి. చూసారా, ఇవైతే బాగానే జర్మినేట్ అవుతున్నాయి, కానీ ఊడొచ్చేస్తున్నాయండి. ఇంకా డైరెక్ట్గా పెట్టేశానండి. డైరెక్ట్గా పెట్టేయడం బాగానే వచ్చినాయండి. ఇది 5వ రోజు అండి అప్డేటు. 5 రోజులకి ఇలా అయితే వచ్చినాయండి. మిగతా 2 కూడా పెట్టేశాను, అవి కూడా బాగానే వచ్చినాయి. ఇది 8వ రోజు అండి. 8వ రోజుకి ఇలా వచ్చినాయండి. ఆకులు రావడం స్టార్ట్ అవునాయి. ఇది 10వ రోజు అప్డేట్ అండి. 10 రోజులకైతే ఇలా కొద్దిగా ఆకులు వచ్చినాయి. నేనైతే 3 రోజులకి వాటర్ అయితే చేంజ్ చేస్తున్నానండి. వీటి గ్రోత్ అయితే చాలా స్పీడ్గా ఉందండి, చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి. ఇది 15వ రోజు అప్డేట్ అండి. 15 రోజులకైతే మొత్తం ఇలా లీవ్స్ వచ్చేసినాయండి. కొన్ని లీవ్స్ పాడైపోయినాయి అని తీసేసాను కూడా నేను. చూసారా, ఇవైతే నేను ఫ్లవర్స్ వచ్చాక చూపిస్తాను. ఈలోగా మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.